హలో అండి, ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే అండి, తోటకూర ఎగ్ ఫ్రై. ఇది తిననోళ్ళు ఎవ్వరూ ఉండరు అండ్ ఇష్టపడకుండా ఎవ్వరూ ఉండరు. సో చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అందరూ. సో ఈరోజైతే మనం ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలో అయితే చూద్దాం. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా. సో ముందుగా ఆకుకూరనంతా ఒలుచుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న తోటాకుని అయితే ఇందులోకి వేసుకోవాలి. సో మనం 2 కట్టలు అయితే తోటాకు తీసుకున్నాము. ఇక్కడ ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గనియాలి. కొంచెం సాల్ట్ వేయాలి ఇందులోకి. సాల్ట్ వేసేసి మనం ప్యాన్ పైన మూత అయితే పెట్టేసి 5 మినిట్స్లో అయితే మొత్తం ఆకుకూర అయితే మగ్గిపోతుందనమాట. సో 5 మినిట్స్ తర్వాత చూద్దాం. తర్వాత మనకి ఇందులోకి ఎగ్స్ ఒక 3 లేదా 4 ఎగ్స్ వరకు తీసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత ఆకుకూర ఎలా అయితే మగ్గిపోతుంది. 4 ఎగ్స్ని అయితే తీసుకొని ఇలాగ కొట్టి వేసుకోవాలి. అదే అండి, కొట్టడం అంటే ఎగ్ పగలగొట్టడం. ఎగ్ పగలగొట్టడం కూడా ఒక ఆర్ట్ అని చెప్పచ్చు. మనం అంత ఎక్స్పర్ట్ అయితే కాదు, మనకు వచ్చే విధంగా అయితే ఎగ్స్ అయితే పగలగొట్టేసాం. తర్వాత ప్యాన్లోకి వేసేసి 5 మినిట్స్ పాటు అయితే బాగా బాయిల్ చేయాలి. తర్వాత దీంట్లో కొంచెం మిరప్పొడి వేసుకోవాలి. తర్వాత బాగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఇదండి ఫైనలీ తోటకూర అండ్ ఎగ్ ఫ్రై. బౌల్లోకి అయితే సర్వ్ చేసేయడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.